मंडलाक्षण बाबूजी, मंडलाक्षण बाबूजी, मंडलाक्षण बाबूजी, मंडलाक्षण बाबूजी, मंडलाक्षण बाबूजी आशयाలను చిట్టాల ఐలమ్మ, చిట్టాల ఐలమ్మ, చిట్టాల ఐలమ్మ ఆశయాలను, చిట్టాల ఐలమ్మ ఆశయాలను జోహార్ జోహార్ చిట్టాల ఐలమ్మ జోహార్ జోహార్. మరి సెప్టెంబరు రోజున మరి తెలంగాణ జాతిపిత అయినటువంటి గుండెలక్ష్మణ్ బాబూజీ ఆయన జయంతి 109వ జయంతి సందర్భంగా పట్టణ ప్రజలకు అన్ని కుల వర్గాలకు విజ్ఞప్తి చేస్తుంటున్నాం. వేల సంఖ్యలో కదిలొచ్చి ఆయనకు నివాళులు అర్పించాలి. తెలంగాణ కోసం ఎంత చేసినా ఆయన చాలా అర్థమైనటువంటి ఆయన జీవితాన్ని మరి అంకితం చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆయనకు నివాళులు అర్పించడం ఎంత తక్కువనే. కాబట్టి ఆయన ఆశయము పేదల పట్ల మరి సోషల్ హెల్ప్లో ఒక పేదోడికి సీటు రావాలన్న హాస్టళ్ళల్లో ఆయన చాలామందికి సీట్లు ఇప్పించాడు. ఒక దళితుడు ముఖ్యమంత్రి కావాలనుకుంటే దామోదర సంజీవయ్య ముఖ్యమంత్రిని ఆయన ముందులో ఉండి ఒక దళితుని ముఖ్యమంత్రి చేసిన గొప్ప మహనీయుడు. ఆయనకు నివాళులు అర్పించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తుంటున్నాం. ప్రజలందరూ కూడా ఇటువంటి గొప్ప నాయకుడికి మనము నివాళులు అర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మరి బీసీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా రావాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 129వ జయంతి సెప్టెంబర్ 26న సబ్బండ వర్గాలు నిర్వహిస్తూ ఉన్నాయి. సెప్టెంబర్ 26న 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తా నుంచి చిట్యాల ఐలమ్మ విగ్రహం వరకు ఊరేగింపు, అనంతరం లహరి ఫంక్షన్లలో బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకు ప్రభుత్వ విప్పు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారితో పాటు ఇతర ప్రముఖులందరూ పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండా. చిట్యాల ఐలమ్మ అంటేనే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప ధీరవనిత. ముఖ్యంగా చిట్యాల ఐలమ్మ 1895 సెప్టెంబర్ 26న జన్మించినటువంటి చిట్యాల ఐలమ్మ ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం నైజాంకు వ్యతిరేకంగా, దేశ్ముఖులకు వ్యతిరేకంగా, జమీందారులకు వ్యతిరేకంగా, దేశ్ముఖు రామచంద్రరెడ్డికి వ్యతిరేకంగా పోరాటం చేసిన దాంట్లో అగ్రగణ్యులలో చిట్యాల ఐలమ్మ ఒకరు. ముఖ్యంగా చిట్యాల ఐలమ్మను గుర్తు చేసుకోవడం అంటేనే తెలంగాణ సాయుధ పోరాటం గుర్తు చేసుకోవడం. చిట్యాల ఐలమ్మను గుర్తు చేసుకోవడం అంటేనే 4500 మంది కమ్యూనిస్టు యోధులను గుర్తు చేసుకోవడం. చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండాను గుర్తు చేసుకోవడం. చిట్యాల ఐలమ్మ అంటేనే చిట్యాల ఐలమ్మ భూమితో ప్రారంభమైనటువంటి పోరాటం తెలంగాణలో కమ్యూనిస్టుల మూలంగా, ఎర్రజెండ మూలంగా 10 లక్షల ఎకరాల భూమి పేదల వశమైనటువంటి చరిత్రకు పునాది చిట్యాల ఐలమ్మ. కులం ఏదైనప్పటికీ ఇవాళ ఈ దేశము, ఈ ప్రపంచము చిట్యాల ఐలమ్మ అంటేనే ఎర్రజెండా, ఎర్రజెండా అంటేనే కమ్యూనిస్టులు, కమ్యూనిస్టులు అంటేనే ఆమె కోరుకున్న దున్నేవానికే భూమి కావాలని నినదించిన దాంట్లో ఆ దున్నేవానికే భూమి కావాలని ఆచరణాత్మక కార్యక్రమం తీసుకున్నప్పుడు దేశముఖుల నుంచి అనేక దాడులు ఎదురైనాయి. ఆ సందర్భం కేసులైనాయి, జైలు పాలైంది. అయినా ఎర్రజెండా కావాలనుకుంది, అయినా కమ్యూనిస్ట్ పార్టీ కావాలనుకుంది, అయినా తాను చేసుకుంటున్న భూమి కావాలనుకుంది. అందుకే భూమికి తెలంగాణ సాయుధ పోరాటానికి అంత లింక్ ఉంది. అందుకే ఐలమ్మ చేసినటువంటి భూమి ఒక తెలంగాణ సాయుధ పోరాటమైంది. ఐలమ్మ చేసినటువంటి పోరాటం ఈ ప్రపంచాన్ని గుర్తించేలాగా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తాం. అందుకే జిల్లా ప్రజలందరూ కూడా 129వ చిట్యాల ఐలమ్మ జయంతిని పురస్కరించాలని కులాలకు, వర్గాలకు, రాజకీయాలకు అతీతంగా అందరి యొక్క సభలో పాల్గొని చిట్యాల ఐలమ్మ యొక్క కీర్తిని, ఘనకీర్తిని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలా. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.